ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం లావా అగ్రెసివ్ ప్రైస్తో మంచి స్పెక్స్తో ఫోన్స్ని అయితే తీసుకొస్తుంది. దానిలో భాగంగానే వీళ్ళు ఒక బడ్జెట్ ఫోన్ని లాంచ్ చేశారు, అదే లావా O2. సో పేరు అయితే కొంచెం కొత్తగానే ఉంది. సో ఈ వీడియోలో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ నా యొక్క క్విక్ ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీన్ని అయితే లాంచ్ ప్రైస్ కింద 7,999కి అయితే లాంచ్ చేశారు. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. సో ఈ ర్యామ్ స్టోరేజ్ అయితే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. బాక్స్లో మొబైల్ ఉంది, మనకి TPU కేస్, సిమ్ ఇంజెక్టర్ టూల్, 18W ఛార్జర్ అండ్ Type-C కేబుల్ ఉంది. అండ్ అంతేకాకుండా వాళ్ళ కస్టమర్ సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. మీరు వాట్సాప్ చేసినా, ఆ నెంబర్కి కాల్ చేసినా కానీ సో వాళ్ళే ఇంటికి వచ్చి అయితే ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తారు. ఫస్ట్ మొబైల్ చూద్దాం. మొబైల్ అయితే డిజైన్ నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. సో అస్సలే 8,000 ప్రైస్ రేంజ్ ఫోన్లో అయితే లేదు. బ్యాక్ డిజైన్ చాలా బాగుంది. అండ్ ఈ డిజైన్ మన కెమెరా మాడ్యూల్ డిజైన్ సమ్ మోటో G సిరీస్ ఫోన్స్లో అండ్ కొన్ని సామ్సంగ్ ఫోన్స్లో కూడా అయితే చూసాం. సో డిజైన్ అయితే బడ్జెట్ ఫోన్గా చూస్తే చాలా మంచి డిజైన్. అండ్ ఫ్రేమ్ మనకి కర్వ్డ్ ఎడ్జెస్ కాకుండా ఫ్లాట్ ఫ్రేమ్ అయితే ఉంది. ఫ్రంట్ చూస్తే పంచ్ హోల్ కట్అవుట్ డిజైన్తో అయితే ఇచ్చారు. సో 8,000లో జనరల్గా వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ డిస్ప్లేని ఇస్తుంటారు. ఈవెన్ 15-20,000లో కూడా కొన్ని ఫోన్స్లో మనం చూసాం వాటర్ డ్రాప్ డిజైన్తో వస్తాయి. బట్ ఇది పంచ్ హోల్ కట్అవుట్తో ఇచ్చారు. అఫ్కోర్స్ బెజల్స్ అయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఎలా ఉంటాయో అలాగే ఉంది. ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగుంది. ఓవర్ వ్యూ చూసినట్లయితే మనకి బాటంలో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అండ్ మైక్ ఉంది, USB Type-C కేబుల్ ఉంది. అండ్ రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ కమ్ పవర్ బటన్ ఉంది అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ సైడ్కి మనకి డెడికేటెడ్ స్లాట్ అయితే ఉంది. ట్రిపుల్ స్లాట్ అంటే ఒక మెమరీ కార్డ్, 2 సిమ్లు, మూడింటిని ఒకేసారి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేని యూజ్ చేశారు. LCD డిస్ప్లే అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే సో డీసెంట్గా ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. అండ్ వీడియోస్ చూసేటప్పుడు కూడా సో షార్ప్గానే ఉంది. ఈవెన్ దో HD డిస్ప్లే అయినా వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. అండ్ యూట్యూబ్ వీడియోస్ని మనం మ్యాక్సిమం 1080p రెజల్యూషన్ వరకు ప్లే చేయొచ్చు. అండ్ వైడ్ వన్ L3 సర్టిఫికేషన్తో ఉంది, అంటే మీరు 540p ఆ రెజల్యూషన్ వరకే ప్లే చేయొచ్చు OTT యాప్స్ని వాడాలనుకుంటే. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాసెసర్లో వాళ్ళు UniSoC T616 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో అరౌండ్ 2,80,000 వరకు అయితే స్కోర్ చేసింది AnTuTuలో. సో ఈ ప్రైస్ రేంజ్లో ఈ స్కోర్ చాలా బెస్ట్. అండ్ ఈవెన్ నేను థ్రోట్లింగ్ టెస్ట్ కూడా చేశాను. ఆల్మోస్ట్ 86-85% వరకు అయితే స్టేబుల్గా అయితే పర్ఫామ్ చేసింది. సో థ్రోట్లింగ్ ఇష్యూసే లేవు. అండ్ 8GB ర్యామ్ కావడం అండ్ మనం వర్చువల్గా ర్యామ్ని ఇంకో 8GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో చాలా స్మూత్గా ఉంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా 3 to 4 యాప్స్ని మెమరీలో ఉంచుకుంటుంది. ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది. అండ్ యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ క్లోజ్ చేసేటప్పుడు కానీ సో ఈ బడ్జెట్లో చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు అబౌట్ 10,000 ప్రైస్ రేంజ్ పర్ఫార్మెన్స్ని అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ గేమింగ్ కూడా సో లో సెట్టింగ్స్లో సో క్యాజువల్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ సో ఆడుకోవచ్చు. బట్ చెప్పాను కదా అబౌట్ 10,000 ప్రైస్ రేంజ్ మొబైల్స్ గేమింగ్ ఎక్స్పీరియన్స్తో అయితే కంపేర్ చేయకండి. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ప్రైస్ రేంజ్లో సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 50MP మెయిన్ సెన్సార్ ఉంటుంది. అండ్ మరొక AI లెన్స్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ మనకి 8MP కెమెరా. సో డే టైంలో శాంపిల్స్ని అయితే చూడొచ్చు. సో చాలా మంచి ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ డీసెంట్గా ఉన్నాయి. అండ్ సమ్ టైమ్స్ ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ అలాంటివి నోటీస్ చేశాను. బట్ ఓవరాల్గా డీసెంట్ కెమెరా. అండ్ పోర్ట్రేట్స్ కూడా మీరైతే స్క్రీన్పై చూడొచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఈ ప్రైస్ రేంజ్లో బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కూడా మీరైతే చూడొచ్చు. సో అది కూడా పర్వాలేదు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ లెన్స్తో మనం మ్యాక్సిమం 1080p వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ డీసెంట్గానే ఉంది. అండ్ ఫ్రంట్ మనం 720p వరకే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. అఫ్కోర్స్ నేను ఎక్కువ డేస్ అయితే టెస్ట్ చేయలేదు, జస్ట్ 2 days అవుతుంది. సో ఈజీగా మీకు మోర్ దెన్ ఎ డే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో లాంగ్ టర్మ్ రివ్యూలో మేబీ ఇంకో 1 month తర్వాత అయితే పట్టొచ్చు టైం, అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. బ్యాటరీ లైఫ్ విషయంలో అయితే అసలు కంప్లైంట్స్ లేవు. సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మాత్రం మోర్ దెన్ 2.5 hours అయితే పడుతుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. సో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ కాల్ రికార్డింగ్ కూడా మీరు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు, అదైతే మంచి విషయం. అండ్ ప్యారలల్ యాప్స్ సాయంతో సో మీరు డ్యూయల్ యాప్స్, వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి యాప్స్ని సో డ్యూయల్ యాప్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో వచ్చింది.
సో అయినప్పటికీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా అనానమస్ కాల్ రికార్డింగ్ అండ్ ప్యారలల్ యాప్స్ అంటే డ్యూయల్ యాప్స్ అయితే యూజ్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఇందులో మీకు ఉండదు. ఈవెన్ దో సింగిల్ స్పీకర్ తోటే వచ్చిన స్పీకర్ అయితే చాలా లౌడ్గా ఉంది. ఒకసారి అయితే శాంపిల్ని మీరు ఇక్కడ వినండి. To leave this town, 'cause lately I've been feeling down. The cold nights just don't feel the same. అండ్ ఈ ఫోన్లో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే సో Android 14తో ఇస్తే బాగుండేదని అయితే అనిపించింది. ఓవరాల్గా 8000లో మంచి 4G మొబైల్ కోసం చూసే వాళ్ళకి మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు అండ్ మంచి డిస్ప్లే. సో పర్ఫెక్ట్ ప్యాకేజ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఫ్రంట్ పంచోల్ కట్అవుట్ డిస్ప్లే. డెఫినెట్గా 8000 ఫోన్లో అయితే అనిపించదు, అబౌట్ 10,000 ఫోన్లో అయితే అనిపిస్తుంది. బట్ నాకు ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది ఏంటంటే సో ఇంకో 1000-2000 పెట్టైనా 5Gతో ఇస్తే బాగుండి అనిపించింది. అండ్ Android 13తో ఇచ్చారు కదా, 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తే బాగుండని అయితే అనిపించింది. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి ఈ లావా O2 పై కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.